మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వైసీపీ నుంచి జంప్ చేయడానికి రెడీ అవుతున్నాడా? జగన్ బంధువుని బుజ్జగించడం కోసం ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అలాగే విజయసాయిరెడ్డి యుద్ధం చేస్తున్నారా అంటే అవునని సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు మనతో ఉన్నారు. మేడంతో మాట్లాడు. మేడం నమస్తే. మేడం, బాలినేని శ్రీనివాసరెడ్డి ఇప్పుడు వైసీపీ నుంచి జంప్ చేసేందుకు రెడీగా ఉన్నాడా? ఆయన్ని బుద్దగించేందుకు ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అలాగే విజయసాయిరెడ్డి యుద్ధం చేస్తున్నారా అంటే ఏం చెప్తారు మేడం? అంటే అంతర్గతంగా చాలా కుమిలాట్లు అనొచ్చు, మార్పులు అనొచ్చు, గందరగోళం అనేది అయితే మటుకు వైసీపీ పార్టీలో ఉందనేది అర్థమవుతుంది. అధికారంలో ఉన్న పార్టీకి ఇది మామూలే, జరుగుతాయి. కానీ ఇంతలా జరగడం ఎప్పుడు చూడలే. ఎన్నో ఎలక్షన్స్ చూసాం కానీ ఇలాంటి పరిస్థితి లేదు. ఏమవుతుందంటే జగన్మోహన్ రెడ్డి పార్టీ నుంచి కొంతమందిని పంపించడానికి ఆయన వ్యూహాలు పన్నుతున్నారు, పొమ్మలు లేక పొగబెడుతున్నారు. కొంతమంది అందులోంచి బయటకు వచ్చేయడం కోసం వీళ్ళు గందరగోళాలు సృష్టిస్తున్నారు. ఇప్పుడు ఆయన పంపటానికి కారణాలు ఎతుకుతున్నాడు బయటికి, వీళ్ళు వచ్చేయడానికి కారణాలు ఎతుకుతున్నారు. నిన్న దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు చెప్పారు, ఒరే నాయన టికెట్ రాకపోతే అది మీ అదృష్టం అనుకుంటారా నాయన అని. అది అయితే ఏది ఏమైనప్పటికీ అందరికీ భవిష్యత్తు తెలిస్తే ఈ ప్రపంచం ఇలా ఉండదు కదా. కొత్త వాళ్ళు వెళ్దాం అనుకుంటున్నారు, పాత వాళ్ళు వచ్చేయాలనుకుంటున్నారు. ఇది చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే పెళ్ళి గురించి ఇట్లాగే ఉంటుంది. పెళ్ళి కాని వాళ్ళేమో అందులోకి వెళ్దాం అనుకుంటారంట, ఏమో ఉంది అక్కడ, అందులో ఏదో ఉంది అని. పెళ్ళైన వాళ్ళేమో బయటకు వచ్చేద్దాం అనుకుంటారంట. అట్లా ఉంది నాకు ఇది చూస్తుంటే, చాలా గమ్మత్తుగా ఉంది. ఎందుకంటే ఆయన కొంతమందిని పంపించడం ఏంటి పని కట్టుకుని, కొంతమంది ఆయన ఉంచుకుందాము అనుకున్నా కానీ పని కట్టుకుని బయటకు వచ్చేయడం ఏంటి? ఒకళ్ళు వంక పెట్టి ఒకళ్ళు. మాగుంట శ్రీనివాసరెడ్డికిన్ను జగన్మోహన్ రెడ్డికి ఒక విషయంలో చెడింది. ఏంటది? ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అంతా చాలా బాగుంటుంది అని వీళ్ళందరికీ 70mm స్క్రీన్లో సినిమా చూపించేసేసి వీళ్ళందరినీ ఇరికిచ్చి పారేశాడు జగన్మోహన్ రెడ్డి. మామూలుగా ఆయనకి పాత కేసుల్లో తెలిసిందే కదా, ఎలా ఎవరిని ఎక్కడ ఇరికిచ్చాలి, వైట్ ఉన్నోడిని ఎట్లా కొట్టేసి వాడిని ఎట్లా తారుగుయ్యాలి ఆడు మోహన్కి అనేది తెలుసు కదా. అదేవిధంగా పాపం ఈ లిక్కర్ స్కామ్ చూసుకుంటే ఆ ఉన్నోళ్ళందరినీ చూస్తుంటే చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఇప్పుడు అరబిందో వాళ్ళు ఉన్నారు. అరబిందో వాళ్ళు ఎంత పెద్ద సామ్రాజ్యం వాళ్ళది ఫార్మాలో. వాళ్ళు ఒక రకంగా ఫార్మాలో ఒక మూలస్తంభం అని చెప్పుకోవచ్చు హైదరాబాద్లో. అలాంటి వాళ్ళని పోయినసారి తండ్రి అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళని కేసులో ఇరికిచ్చి వాళ్ళు జైలుకి వెళ్ళారు. అప్పట్లో అయిపోయిందా? ఇప్పుడు వాళ్ళ అబ్బాయిని ఇప్పుడు మళ్ళీ మొన్న ఆయన జైలుకి వెళ్ళాడు. ఏది? లిక్కర్ స్కామ్లోనే. వాళ్ళ చేత డిస్టిలరీస్ కొనిపించి, మూతబడిన డిస్టిలరీస్ కొనిపించి వాటిని ఓపెన్ చేయించి మళ్ళీ ఆంధ్రాలో అంతా ఆ లిక్కరే. అందరూ జగన్ బ్రాండ్స్ అంటారే, ఆ జగన్ బ్రాండ్స్ అన్నీ అక్కడి నుంచి తయారయ్యాయి. ఈ లిక్కర్ని ఢిల్లీలో అమ్మేటట్లుగా ఢిల్లీలో లిక్కర్ స్కామ్ జరిగింది కదా, అందరికి తెలిసిందే కదా. ఈ లిక్కర్ స్కామ్లో మాగుంట శ్రీనివాసరెడ్డి కొడుకు చిన్నోడు, వాడు భవిష్యత్తు, ఆయన శ్రీనివాసరెడ్డి వెళ్ళాడు అంటే వాళ్ళ జీవితంలో అన్నీ చూసేశాడు కదా, జైలుకి పోతే పోయాడు అనుకోవచ్చు. వాళ్ళ అబ్బాయి జైలుకి వెళ్ళాడు. ఇప్పుడు అతను అప్రూవర్గా మారాల్సిన పరిస్థితి వచ్చింది. అప్రూవర్గా మారకపోతే అతను ఆ కేసులోంచి బయటకు వచ్చే పరిస్థితి లేదు. ఇప్పుడు అరబిందో వాళ్ళ అబ్బాయి కూడా అంతే, అప్రూవర్గానే మారాల్సి వచ్చింది. ఇది వీళ్ళకి ఏదో వస్తుంది. కవిత కూడా ఆ కేసులోనే కదా, ఆ లిక్కర్ స్కామ్లోనే కదా కవిత కూడా. ఇట్లా ఈయన తెలాపాపం తలా పిడికిడు అన్నట్లు అందరికీ కాస్త బూడిద పంచి పెట్టేటట్టు అయింది. ఇప్పుడు ఆ విషయంలో వాళ్ళు అసలు మేము అందరికీ జ్యోతిషాలు చెప్పే బల్లి కుడితులు పడింది అంటారే, ఆ విధంగా ఇంత పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లు జగన్మోహన్ రెడ్డి మాటిని వాళ్ళ పరువు గంగలో కలుపుకున్నారు. ఆ విషయంలో ఎక్కడో వాళ్ళకి చెడింది కాబట్టి ఆయన నేను ఇంకా ఆ పార్టీలో ఉండటం కష్టం, నేను ఉండలేను అని ఆయన డిసైడ్ అయ్యాడు.
ఇప్పుడు ఆయన వెళ్ళిపోతే ఆయనకి బాలినేని శ్రీనివాసరెడ్డికి ఏవేవో వ్యాపార లావాదేవీలు ఉండొచ్చు. ఇప్పుడు ఆయన ఉండకపోతే నేను ఉండను అని బాలినేని శ్రీనివాసరెడ్డి కూర్చున్నాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఎట్లా ఉంది, శ్రీనివాసరెడ్డి పోతే పోయాడు, బాలినేని ఉండాలి నాకు అనేది ఆయన ఉద్దేశం. ఇప్పుడు బాలినేని కానీ బయటకు వచ్చాడు అంటే బాలినేనికి వాళ్ళకు వైఎస్ కుటుంబానికి ఉన్న సంబంధ బాంధవ్యాలను బట్టి ఆయన నేరుగా షర్మిల దగ్గరికి వెళ్తాడు. ఆ ప్రమాదం కూడా ఉంది. ఇప్పుడు ఆయనకి ఎట్లుందంటే వెళ్తే తెలుగుదేశంలో కన్నా వెళ్ళొచ్చు, కానీ కాంగ్రెస్ దగ్గరికి వెళ్ళొద్దు. ఇప్పుడు ఆయన కత్తి కట్టిందే కాంగ్రెస్ మీద కదా, షర్మిల దగ్గరికి వెళ్ళకూడదు, మళ్ళీ కాంగ్రెస్ పార్టీ దగ్గరికి వెళ్ళకూడదు. వెళ్తే తెలుగుదేశానికి వెళ్ళినా పర్లా. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు, ఆయన వీక్ పాయింట్ ఏంటో వీళ్ళకి అర్థమైంది, కాంగ్రెస్లోకి వెళ్ళి ఆయన నేర్పించాలి అనే ఉద్దేశంలో వీళ్ళు. అయితే ఇప్పుడు వాళ్ళ దగ్గరికి ఎవరెవరు వచ్చారు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, విజయసాయిరెడ్డి. ఇప్పుడు విజయసాయిరెడ్డి ఇప్పుడు ఆయనే కదా అన్నిటికీ బ్రాహ్మణుడు ఆ పార్టీలో, మంత్రాలు చదివేదానే కదా ఆయన వచ్చాడు. వాళ్ళ సీన్లోకి వచ్చి ఏదో బొజ్జగిచ్చాలని చూస్తున్నారు. బాబా మీరు వెళ్ళారు కానీ తెలుగుదేశంలో కన్నా వెళ్ళండి, కానీ కాంగ్రెస్లోకి మట్టుకు వెళ్ళబాకండి, అసలు ఇక్కడ ఉండండి, ఇక్కడ ఉండలేకపోతే అక్కడికి వెళ్ళండి, కానీ ఇక్కడికి మట్టుకు వెళ్ళొద్దు, ఏది కాంగ్రెస్లోకి అయితే వెళ్ళొద్దు అని బొజ్జగింపులు. ఇప్పుడు ఎట్లా తయారైపోయిందంటే వీళ్ళకి జగన్మోహన్ రెడ్డి చేసే తప్పులకి, జగన్మోహన్ రెడ్డి చేసే పొరపాట్లకి, జగన్మోహన్ రెడ్డి తీసుకునే దుందుడుకు నిర్ణయాలకి ఈ సలహాదారులంతా వీళ్ళంతా సస్తున్నారు. అసలుకి వీళ్ళ జీవితాలే ఇవన్నీ తెంపడానికే సరిపోతున్నాయి. ఒంగోలు ఎంపీ స్థానం మాగుంట శ్రీనివాసరెడ్డికి ఇవ్వండి, అలాగే ఒంగోలు ఎమ్మెల్యే స్థానం నాకు ఇవ్వండి, అలా ఇస్తేనే నేను వైసీపీలో కొనసాగుతా, లేదంటే మీ పార్టీకి మీ సీఎంకి ఒక దండం, మీ సీఎం గడప నేను ఇంకా జన్మలో దొక్కను అంటూ కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి కరాఖండిగా తేల్చి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి అలాగే విజయసాయిరెడ్డికి చెప్పారంటూ ఒక వార్త బయటకు వచ్చింది మేడం. అదే మనం ఎంత మాట్లాడుకున్నా ఇంతే. అక్కడ సూత్రం ఏంటి అంటే వాళ్ళు వెళ్ళిపోదలుచుకున్నారు. అక్కడ చేష్టలకు కావచ్చు, ఇప్పుడు సీఎం తీసుకున్న నిర్ణయాల్ని అమలుపరిచేదే కానీ మంత్రులైనా ఎమ్మెల్యేలైనా వాళ్ళకి సొంతగా చేసుకోగలిగే పరిస్థితి ఉంటుందా చెప్పండి. అసలు ఎంతమంది ఎమ్మెల్యేలు మంత్రులు జగన్మోహన్ రెడ్డిని వ్యక్తిగతంగా కలిశారు, మీ దగ్గర ఏమైనా డేటా ఉందా? ఏమైనా వాళ్ళ బాధలు చెప్పుకుంటానికి కానీ, వాళ్ళ నియోజకవర్గం గురించి కష్టానష్టాలు చెప్పుకోవటానికి కానీ ఏ రోజైనా ఆయన అవకాశం ఇచ్చాడా? నా నియోజకవర్గంలో ఈ పనులు కావాలి, ఈ పనులు చెయ్యండి మహాప్రభు అంటే ఏ రోజన్నా స్పందించావా? నువ్వు ఎవరికన్నా ఇంటర్వ్యూ ఇచ్చావా? అలాంటప్పుడు ఇప్పుడు మీకు మీ సీఎంకి ఓ దండం మహాప్రభు అనకి ఏం చేస్తారు వాళ్ళు? అంటే ఇప్పుడు ఆయన ఏం చేయదలుచుకున్నాడు అనేది వీళ్ళకి అర్థమైంది. అంటే మంచి అంతా ఆయన ఖాతాలో వేసుకుంటాడు, చెడంతా మన నెత్తినేసి రుద్దుతున్నాడు, మనల్ని ప్రజల ముందు వెధవల్ని చేసి చూపిస్తున్నాడు అనేది వీళ్ళకి చాలామందికి అది అర్థమైపోయింది. పాదసారథికి కావచ్చు, ఇట్లాంటి వాళ్ళకి. మరి ఈ పరిస్థితుల్లో అక్కడ పరిస్థితి ఎట్లా ఉందంటే బెదిరించినోడికి బెదిరించినంత. ఇప్పుడు బొత్స సత్యనారాయణ ఉన్నాడు, బొత్స సత్యనారాయణ నోరేసుకుని పడిపోతాడని తెలుసు. పైగా ఉత్తరాంధ్రలో బొత్స లేకపోతే కష్టం అనేది కూడా తెలుసు. ఆయన ప్రభావం బలంగా ఉంటుంది. అలాగే ఎర్రమనాయుడు ఫ్యామిలీకి సంబంధించి అచ్చెన్నాయుడు ఇప్పుడు ఉన్నాడు కదా, అలాగే వాళ్ళ అబ్బాయి రామ్మోహన్ నాయుడు ఎంపీగా ఉన్నాడు కదా. ఆ ప్రభావం నుంచి ఒకవేళ ఇవాళ అక్కడ ఏమన్నా ఉత్తరాంధ్రలో మార్పు వచ్చిందా, వస్తే గనక ఆ మార్పు రానీకోకుండా దాన్ని తొక్కి పెట్టగలిగిన నాయకుడు బొత్సానే అని నమ్ముతున్నాడు. ఇప్పుడు ఉత్తరాంధ్రలో కనుక అతనికి ప్రాబల్యం తగ్గిందనుకోండి జగన్మోహన్ రెడ్డికి, ఇప్పుడు వైజాగ్ రాజధాని మారుస్తాను అనే దానికి దెబ్బే కదా. అందుకోసం ఇప్పుడు పైగా నేను మళ్ళీ సీఎం అవ్వాలి, రిషికొండ మీద నుంచి సముద్రం అందాలు చూసుకుంటూ బతకాలి అని నిర్ణయించుకున్న జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు ఉత్తరాంధ్రలో గనక పార్టీ గెలవకపోతే గొంతులో పచ్చెలక్కబడినట్టే. అసలు ఆయన దేనికోసం అయితే
అమరావతిని నాశనం చేశాడో ఆ ఫలితం నెరవేరదు కదా. అందుకని ఉత్తరాంధ్రలో తన ప్రాబల్యాన్ని తగ్గించుకోవటం ఇష్టం లేదు జగన్మోహన్ రెడ్డికి. అందుకే అక్కడ బలమైన నాయకుడు ఉండాలి అనే ఉద్దేశంతో బొత్స సత్యనారాయణ బెదిరించినా బ్లాక్మెయిల్ చేసినా అతనికి దాదాపు అతను అడిగిన 6 సీట్లు అతను 6 సీట్లకు 6 సీట్లు ఇచ్చాడు. ఇప్పుడు ఏమైపోద్ది వీళ్ళకి, మిగతా వాళ్ళకి? మరి బొత్సాకి ఇచ్చినప్పుడు నా పంతం ఎందుకు నెగ్గదు? బాలినేని బొత్స కంటే ముందు నుంచి విశ్వాసపాత్రుడిగా ఉన్నాడు ఈ కుటుంబానికి. అవును, విశ్వాసపాత్రుడిగా ఉండడం ఒక ఎత్తు అయితే, బంధువు ప్లస్ విజయమ్మతోటి డైరెక్ట్గా మాట్లాడగలిగిన వ్యక్తి. పైగా ఎటువైపు నుంచి బంధువు? వైఎస్ వైపు నుంచి బంధువు. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది? అక్కడ కోటలో ఏం జరుగుతుంది? వైఎస్ వైపు బంధువులకి పెద్దగా స్థానం లేదు, పోయింది అక్కడ స్థానం. భారతమ్మ వైపు నుంచి సంబంధాలకే ఎక్కువ విలువ ఉంది అక్కడ, వాళ్ళ మాటే చలామణి అవుతుంది. వీళ్ళంతా చెల్లుబాటు కానీలు అయిపోయారు వీళ్ళంతా. ఈ బాధ కూడా ఉంది వీళ్ళకి, వీళ్ళు పైకి చెప్పుకోవట్లేదు. కానీ మరి ఏ రకంగా చూసినా కానీ అక్కడ బొత్సాకి ఇచ్చిన ప్రాధాన్యం మాకు ఎందుకు ఇవ్వరు? ఇక్కడ ఈగో క్లాషెస్ అనమాట. ఆ ఈగో క్లాషెస్ వచ్చేసరికి బాలినేని ఒక్కడికి సీట్ అయితే మట్టుకు జగన్మోహన్ రెడ్డి అకామిడేట్ చేస్తాడు ఖచ్చితంగా. కానీ అతను పట్టుదలకి శ్రీనివాసరెడ్డి సీటును కూడా పంతంలో పెడుతున్నాడు. వెరసి ఇవన్నీ చూస్తే మనకు అర్థమయ్యేది ఏంటంటే అసలు అంతర్గత కుమ్ములాటలతోనే ఇప్పుడు ఆ కోట కొనారిల్లిపోద్దేమో అనిపించేటట్లుంది. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.